వెల్కమ్ టు ది ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు నేను 27 నవంబర్ షిఫ్ట్ 2న జరిగిన గ్రూప్ డి పేపర్ యొక్క ఎక్స్‌ప్లనేషన్ చెప్తున్నానండి. యాజ్ యూజువల్‌గా మీకు నేను 80 క్వెషన్స్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. 20 క్వెషన్స్ కరెంట్ అఫైర్స్‌వి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదండి. సో, మనం వీడియో స్టార్ట్ చేస్తే ఇక్కడ మనకి ఫస్ట్ క్వెషన్ చూడండి. వాట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ది సెల్ వాల్ ఇన్ ఎన్ ఆర్గానిజం? అయితే మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే అండి, సెల్ వాల్ అనేది ప్లాంట్ సెల్స్‌కి మాత్రమే ఉంటుందండి. యానిమల్ సెల్స్‌కి ఉండదు. సో, మీరిక్కడ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి అనేది ఎలిమినేట్ చేసుకోవచ్చు. అలాగే సెల్ వాల్ అనేది ప్లాస్మా మెంబ్రేన్‌కి జస్ట్ ఔట్ సైడ్‌లో ఉంటుందండి. మీకిక్కడ పిక్చర్ చూపిస్తా చూడండి. ఇక్కడ మీరు పిక్చర్ చూస్తున్నారు కదా! ఇది ఒక సెల్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ యొక్క డయాగ్రామ్ అండి. సో, ఇక్కడ మీరు చూస్తున్నారుగా, ఈ బౌండరీ అనేది మనకి సెల్ వాల్ అయితే, ఈ బౌండరీకి జస్ట్ లోపల ఉన్నది ప్లాస్మా మెంబ్రేన్. ఇకపోతే ఈ సెల్ యొక్క కొన్ని కాంపోనెంట్స్ మనం చూద్దామండి. సచ్ ఎస్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. ఇదేం చేస్తుందండి, మనకి లిపిడ్ సింథసిస్‌లో మనకి హెల్ప్ చేస్తుందండి, ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అనేది. అలాగే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ యొక్క సర్ఫేస్ మీద మనకి రైబోసోమ్స్ ప్రెజెన్స్ అయ్యి ఉంటాయండి. సో, ఈ రైబోసోమ్స్ ఏం చేస్తాయండి, ప్రోటీన్ సింథసిస్‌లో హెల్ప్ అవుతుందండి మనకి. ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఉంది కదండీ! ఇది మనకి ప్రోటీన్ స్ట్రక్చర్ అనేది ప్రాపర్‌గా ఉందా లేదా చెక్ చేసుకుంటదండి. బిఫోర్ సెండింగ్ ఇట్ టు ది గాల్గి అపరేటస్. అండ్ సెల్ న్యూక్లియస్ వచ్చండి, ఇది మనకి మెయిన్ పార్ట్ ఆఫ్ ది సెల్ అని చెప్పొచ్చు. లేదా బ్రెయిన్ ఆఫ్ ది సెల్ అని కూడా చెప్పొచ్చండి. ఇక్కడే అన్ని యొక్క మెటబాలిజంలు గాని, గ్రోత్ యొక్క మేనేజింగ్ గాని అన్నీ జరుగుతాయండి. అండ్ ఆల్సో డీఎన్ఏ రెప్లికేషన్ ఆల్సో టేక్స్ ప్లేస్ అనమాట. ఎక్కడ? సెల్ న్యూక్లియస్‌లో. గాల్గి అపరేటస్ అనేది మనం పోస్ట్‌మ్యాన్ ఆఫ్ ది సెల్ అని కూడా చెప్పొచ్చు. ఇది మనకి డెలివరీ సిస్టమ్‌లా వర్క్ చేస్తుందండి, ఇన్‌సైడ్ ఆఫ్ ది సెల్‌లో. సైటోప్లాస్మ్ అనేది ఒక మెటీరియల్ అండి. సో, ఈ మెటీరియల్ ఏం చేస్తుందండి, మనకి సెల్‌ని ఫుల్‌గా మనకి ఫిల్ చేసి ఇట్ హెల్ప్స్ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ అండి మెయిన్‌గా. అలాగే ఇట్ ప్రొవైడ్స్ స్ట్రక్చర్ టు ది సెల్ అనమాట. అండ్ కమింగ్ టు ది లైసోజోమ్స్. లైసోజోమ్స్ అనేది మనకి గార్బేజ్ డిస్పోజల్ బ్యాగ్స్‌లా పనిచేస్తదండి ఇన్‌సైడ్ సెల్. అండ్ దీన్ని మనం సూసైడ్ బ్యాగ్ ఆఫ్ ది సెల్ కూడా అనొచ్చు. ఎందుకంటే ఈ లైసోజోమ్స్ అనేది ఎప్పుడైతే బరస్ట్ అయిందో సెల్ లోపల, ఆ రిలీజ్ అయిన ఎసిడిక్ హైడ్రోలిటిక్ కాంపౌండ్ అనేది ఆ సెల్‌ని కిల్ చేసేస్తుంది. ఇకపోతే మనకి సెక్రెటరీ వెసెల్స్ అని, అలాగే పెరాక్సిసోమ్స్ అని, వీటి గురించి మీరు కొంచెం చదవాలి. ఇప్పుడు సెకండ్ క్వెషన్ చూద్దామండి. ఇక్కడ మనకేమన్నారండి క్వెషన్‌లో, ఇఫ్ ది లెంగ్త్ ఆఫ్ ఎ వైర్ ఈస్ డబల్డ్ అండ్ ఇట్స్ క్రాస్ సెక్షన్ ఏరియా ఈస్ హాఫ్డ్, ఇట్స్ రెసిస్టెన్స్ విల్ బికమ్. సో, మనకి తెలుసు కదండీ ఫార్ములా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇప్పుడు రో అంటే రెసిస్టివిటీ. దీన్ని మనకు అడగలేదు కాబట్టి మనం దీన్ని సపోజ్ కాన్స్టెంట్ అనుకోండి. సపోజ్ లెంత్ అనేది ఇక్కడేమిచ్చారు, లెంత్ ఆఫ్ ఎ వైర్ ఈజ్ డబల్డ్ అంట. సపోజ్ లెంత్ అనేది 2L అనుకోండి. అలాగే అండ్ ఇట్స్ క్రాస్ సెక్షన్ ఏరియా ఏదో హాఫ్డ్ అన్నాడు. అంటే క్రాస్ సెక్షన్ ఏరియా అనేది హాఫ్ కింద రాసుకుంటే, ఇప్పుడు ఫార్ములా చూడండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ ప్లస్‌లో 2L, ఏ ప్లేస్‌లో A/2 రాసుకుంటే ఏమవుతుందండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ బై ఏ ఇంటూ 4. అంటే మనకిప్పుడు రెసిస్టెన్స్ అనేది ఒరిజినల్ దానికన్నా 4 టైమ్స్ అవుతుందండి. అదే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇకపోతే మూడో క్వెషన్ చూద్దామండి. ఒక క్రికెటర్ బంతిని మనకి క్యాచ్ చేసేటప్పుడు తన చేతులు వెనక్కి లాగుతాడు గదండీ! అది ఎందుకు అని అడుగుతున్నాడు. సో, ఎందుకండి? అది టు రెడ్యూస్ ది ఇంపల్స్ ప్రొడ్యూస్డ్ బై ది బాల్ క్రియేటెడ్ ఆన్ ది హ్యాండ్స్ అండి. అంటే ఏం లేదండి, మనకి ఇంపల్స్ ఫార్ములా తెలుసు కదండీ! జే ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డెల్టా టీ. డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టైమ్. సో, ఇంపల్స్ అనేది మనకి ఫోర్స్ మీద ఆధారపడుతుందండి ఇక్కడ. సో, ఫోర్స్ అనేది ఏంటండి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఇక్కడ యాక్సిలరేషన్ అంటే వి ఫైనల్ మైనస్ వి ఇనీషియల్ బై టీ. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో, మనకి ఈ యొక్క ఫార్ములా నుంచి మనకు తెలుస్తుంది కదండీ, జే అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టీ అని. సో, ఇప్పుడు టైమ్ అనేది ఎక్కువ పెరిగిందనుకోండి,
ఆటోమేటిక్‌గా ఇంపల్స్ అనేది తగ్గుతుంది. సో, పర్సన్ క్యాచ్ చేసేటప్పుడు బాల్‌ని చెయ్యి వెనక్కి లాగేటప్పుడు ఇంపాక్ట్ యొక్క టైం కూడా పెరుగుతుందండి. ఎప్పుడైతే ఇంపాక్ట్ యొక్క టైం పెరుగుతుందో, దాని యొక్క ఇంపల్స్ తగ్గిపోతుందండి. సో, ఇలాగా బంతి పట్టుకునేటప్పుడు చెయ్యి వెనక్కి లాగడం వల్ల ఏంటంటే అండి, ఇంజ్యూరీస్ అనేవి ప్రివెంట్ చేయొచ్చండి. ఎందుకంటే, ఆ బాల్ వల్ల జరిగే యొక్క ఇంపల్స్ అనేది తగ్గిపోతుంది. ఆ బాల్ వల్ల జరిగే యొక్క ఇంపల్స్ అనేది మనకి తగ్గుతుంది. సో, మనకి హర్ట్ అయ్యే ఛాన్సెస్ తక్కువండి. ఇకపోతే మనం ఫోర్త్ క్వెషన్ చూద్దామండి. టు ఇంక్రీజ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ విల్ ఇంక్రీజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ అన్నాడండి. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. టెంపరేచర్ ఆఫ్ ఎ కండక్టర్, లెంగ్త్ ఆఫ్ ఎ కండక్టర్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ కండక్టర్. సో, అయితే మనం ఫార్ములా చూద్దామండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. సో, టెంపరేచర్ ఆఫ్ ఎ కండక్టర్ అనేది రెసిస్టివిటీకి సంబంధించిందండి. ఇక్కడ రెసిస్టివిటీ అంటే ఏంటండి? ఇదొక ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ. అంటే మెటీరియల్ యొక్క ప్రాపర్టీ అన్నమాట. ఈ మెటీరియల్ ప్రాపర్టీ మీద, అలాగే టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుందండి. సో, ఆహ్, ఎప్పుడైతే టెంపరేచర్ అనేది పెరుగుతుందో, రెసిస్టెన్స్ కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుందండి. ఎందుకు పెరుగుతుందండి? అంటే ఇప్పుడు మెటీరియల్ ఉంది. ఈ మెటీరియల్‌లో మనం ఎప్పుడైతే టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తామో, ఇందులో ఉన్న యాటమ్స్ అనేవి వైబ్రేషన్ అవుతాయండి. సో, ఇలా వైబ్రేషన్ అవ్వడం వల్ల ఇవి ఎక్కువగా కొలిజన్ అయ్యి, మనకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫ్లోకి అడ్డుకుంటాయి. సో, అలా అడ్డుకున్నప్పుడు మనకేంటంటే రెసిస్టెన్స్ ఆటోమేటిక్‌గా పెరిగిందని చెప్పుకోవచ్చు కదా మనం. అలాగే సెకండ్ ఆప్షన్ చూడండి. లెంగ్త్ ఆఫ్ కండక్టర్. ఇక్కడ మనం చూస్తున్నాం రెసిస్టెన్స్ అనేది లెంగ్త్‌కి డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్. సో, లెంగ్త్ పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇకపోతే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఎ కండక్టర్ అనేది మనకిక్కడ చూసారా? ఆర్‌కి ఇన్వర్స్‌లీ ప్రపోర్షన్ ఉంది. సో, ఏరియా అనేది పెరిగితే మనకు రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. సో, ఇది ఆప్షన్ కాదు. సో, మనకేమనున్నాయి ఆప్షన్ బోత్ 1 అండ్ 2 అని మనం చెప్పొచ్చండి. ఫిఫ్త్ క్వెషన్ చూద్దామండి. ఫిఫ్త్ క్వెషన్ ఏంటంటే ఇక్కడ మనకి 2 ఎలిమెంట్స్ ఇచ్చారండి. ఏంటంటే అవి ఆర్గాను, కాల్షియం ఇచ్చారు. సో, అరే పెయిర్ ఆఫ్ అంటారు. అంటే ఇది ఏ పెయిర్‌కి సంబంధించిందని అడుగుతున్నారు. సో, ఇక్కడ మనం చూడండి మీదనున్న ఈ 40, 40 అనేది మాస్ నంబర్స్ అండి. అండ్ కిందనున్న ఈ 20, 18 అనేవి అటామిక్ నంబర్స్. సో, ఆర్గాన్ అటామిక్ నంబర్ 18, కాల్షియం అటామిక్ నంబర్ 20. సో, ఈ పెయిర్ ఏంటండి? ఇఫ్ అనుకోండి 2 యాటమ్స్ యొక్క మాస్ సేమ్‌గా ఉండి, వాటి యొక్క అటామిక్ నంబర్ డిఫరెంట్‌గా ఉంటే వాటిని ఐసోబార్స్ అంటాం. అదే 2 ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నంబర్ సేమ్‌గా ఉండి, మాస్ నంబర్ డిఫరెంట్ ఉంటే, అవి మనకి ఐసోటోప్స్ అవుతాయండి. సిక్స్త్ క్వెషన్ అండి ఇది. క్వెషన్ చదవండి ఒకసారి. ఏ హెవీ వుడెన్ బ్లాక్ ఈస్ పుష్డ్ అక్రాస్ ఎ రఫ్ ఫ్లోర్ అన్నాడు. ది అప్లైడ్ ఫోర్స్ ఈస్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్ అంట. సో, అట్ ఫస్ట్ ది బ్లాక్ డస్ నాట్ మూవ్. దెన్ అట్ సర్టెన్ ఫోర్స్ ది బ్లాక్ జస్ట్ బిగిన్స్ టు స్లైడ్. ఫైనల్లీ వెన్ ది బ్లాక్ ఈస్ స్లైడింగ్ ఇట్ మూవ్స్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్‌లీ డిస్క్రైబ్స్ ది ఫోర్స్ సిట్యుయేషన్ ఇన్ దీస్ 3 స్టేజెస్ అన్నాడు. ఇక్కడ చూడండి. ఇక్కడ ఆప్షన్ మనకి ఏమిచ్చారు ఆన్సరు? స్టేజ్ 1 బ్యాలెన్స్‌డ్, స్టేజ్ 2 అన్‌బ్యాలెన్స్‌డ్, స్టేజ్ 3 బ్యాలెన్స్‌డ్. ఇది రైట్. సో, ఎందుకు? అట్ ఫస్ట్ ఏమన్నాడండి? బ్లాక్ డస్ నాట్ మూవ్ అంట. సో, మనం ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ మీద అది మూవ్ అవ్వకపోతే దాని నెట్ ఫోర్స్ అనేది 0 అండి. సో, నెట్ ఫోర్స్ అనేది 0 అయితే మనం బ్యాలెన్స్‌డ్ అని రాసుకోవచ్చు కదండీ! అదే స్టేజ్ 1 బ్యాలెన్స్‌డ్. అలాగే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. మూవ్ అవుతుందంటే దాని నెట్ ఫోర్స్ నాట్ ఈక్వల్ టు 0. సో, దీన్ని అన్‌బ్యాలెన్స్‌డ్ కింద కన్సిడర్ చేస్తాం. అలాగే ఇక్కడ చూడండి మూడో లైను. ఫైనల్లీ వెన్ ది బ్లాక్ ఈస్ స్లైడింగ్ ఇట్ మూవ్స్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ అన్నాడు. ది అంటే ఇప్పుడు చూడండి ఫార్ములా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అన్నాం కదా! సో, ఆహ్, యాక్సిలరేషన్ అనేది 0 అవుతుంది. ఎప్పుడు? కాన్స్టెంట్ వెలాసిటీ ఉన్నప్పుడు. సో, యాక్సిలరేషన్ అనేది 0 అయితే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో, నెట్ ఫోర్స్ 0 అయితే అది బ్యాలెన్స్‌డే కదండీ! అందుకే మనకి ఫస్ట్ ఆప్షన్ రైట్ అయిందండి ఈ క్వెషన్‌కి. ఇక్కడ చూడండి విచ్ స్ట్రక్చర్ ఈస్ యూజ్డ్ బై పీ ప్లాంట్ టు క్లైంబ్ అప్ అదర్ ప్లాంట్స్ అన్నాడు. ఈ పీ ప్లాంట్ గాని, గ్రేప్స్ గాని లేదంటే ఇతర క్రేపర్స్ అంటే ఈ ప్లాంట్స్ అన్నీ కూడా అంటే అండి తీగ జాతికి సంబంధించినవన్నమాట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న పీ ప్లాంట్ అనేది తీగ జాతికి సంబంధించింది. ఇదంట ప్లాంట్స్ మీదకి ఎలా పాకుతుంది అని అడిగాడు.
ఇక్కడ చూడండి సక్కర్ అని అడిగాడు. ఐ మీన్ ఇచ్చిన ఆప్షన్ సక్కర్. ఈ సక్కర్ అనేది ఇక్కడ చూసారా మనకి ఎగ్జాంపుల్ అనేది బనానా ప్లాంట్ తీసుకున్నామనుకోండి. కొత్త ప్లాంట్ వస్తుంది. కొత్త ప్లాంట్ ఎక్కడి నుంచి వస్తుంది? పేరెంట్ ప్లాంట్ నుంచి వస్తుంది. అండ్ ప్లాంట్‌ని అడ్జసెంట్‌గా ఆనుకొని వచ్చేదాన్నే మనం ఇక్కడ సక్కర్ అంటున్నాం. సో, ఈ సక్కర్ అనేది మనకి ఆప్షన్ కాదు అని తెలుస్తుంది. అలాగే షూట్. షూట్ అంటే ఏం లేదండి. షూట్ అనేది అండర్ గ్రౌండ్ షూట్ ఒకటుంటుందండి. ఏరియల్ షూట్ అనేది ఒకటుంటుంది. ఏరియల్ షూట్ అంటే ఏం లేదండి. ఈ టోటల్ ప్లాంట్ యొక్క పార్టే మనకి ఏరియల్ షూట్ అవుతుంది. అలాగే అండర్ గ్రౌండ్ షూట్ అంటే రూట్ సిస్టమ్ అండి. అలాగే ఇక్కడ రన్నర్ అని అడిగాడు. రన్నర్ అని ఒక ఆప్షన్ ఇచ్చాడు. సో, రన్నర్ గురించి చూద్దాం. మనకి స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఎప్పుడైనా చూసారండి? మామూలుగా స్ట్రాబెర్రీ ప్లాంట్‌కి ఏంటంటే పేరెంట్ ప్లాంట్ ఒక దగ్గర ఉంటుంది. ఇది పేరెంట్ ప్లాంట్ అనుకోండి. దీని నుంచి ఒక తీగ వస్తుందండి. ఈ తీగ ఎప్పుడైతే భూమి మీద పడుతుందో ఇక్కడ మనకి రూట్ సిస్టమ్ అనేది ఫార్మేషన్ అవుతుంది. అండ్ ఇది కట్ చేసినప్పుడు ఇది మనకి ఒక సెపరేట్ ప్లాంట్ అవుతుంది. సో, ఇది ఉంది చూసారండి? దీన్ని మనం రన్నర్ అంటాం. రన్నర్. సో, మనం 3 ఆప్షన్స్ అనేవి డిస్కస్ చేసుకున్నాం. సక్కర్ అంటే ఏంటి? షూట్ అంటే ఏంటి? రన్నర్ అంటే ఏంటి? ఇంకా మిగిలింది టెండ్రిల్స్ అనమాట. సో, మనకి తెలిసిపోతుందండి ఇక్కడ. సక్కర్, షూట్, రన్నర్ అనేవి మనకి వేరే ప్లాంట్‌ని పట్టుకోవడానికి పనికి రావట్లేదు. సో, పీ ప్లాంట్ అనేది పట్టుకోవాలి కాబట్టి మనకి ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటండి? టెండ్రిల్స్. మీకు టెండ్రిల్స్ యొక్క పిక్చర్ చూపిస్తా అండి. ఇదిగోండి. ఇవి స్ప్రింగ్ టైప్‌లో ఉంది కదండీ! ఇదే టెండ్రిల్స్ అనమాట. ఇకపోతే ఎయిత్ క్వెషన్ అండి. అకార్డింగ్ టు ది న్యూ కార్టీసియన్ సైన్ కన్వెన్షన్, ఇఫ్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ టు ది లెన్స్, ది ఆబ్జెక్ట్ ఈస్ ఆల్వేస్ ప్లేస్డ్ సచ్ థట్. ఇక్కడ మనకి కన్వెన్షన్ ఉంటాయండి. కన్వెన్షన్స్ అంటే నథింగ్ బట్ నార్మ్స్. ఇది మనం జనరల్‌గా యాక్సెప్ట్ చేసే రూల్స్ అనమాట. మనం ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది లెన్స్‌లోనే మనం ఫేస్ చేస్తాం. ఇది కన్వెన్షన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. నైన్త్ క్వెషన్ అండి. ఇన్ ది కనెక్టివ్ టిష్యూ ఆఫ్ యానిమల్స్, ది ఫ్యాట్ సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ లోబ్యూల్స్ విచ్ ఆర్ సెపరేటెడ్ బై పార్టిషన్స్ ఆఫ్. ఇక్కడ చూడండి మనకి ఫ్యాట్ సెల్స్ లోబ్యూల్స్ లాగా ఉంటాయండి. ఈ ఉన్నాయి చూసారండి? అంటే ఇప్పుడు వీటిని సెపరేట్ చేసే లేయర్ అనేది, ఈ సెపరేట్ చేసే లేయర్ అనేది కొల్లాజెన్ అండ్ ఎలాస్టిన్ ఫైబర్స్‌తో క్రియేట్ అయ్యి ఉంటుంది. ఈ ఫ్యాట్ సెల్స్ అనేది మనకి ట్రైగ్లిసరైడ్స్ అనేవి స్టోర్ చేసుకుంటాయండి. అలాగే ఇది మనకి ఇంటర్నల్ ఆర్గన్స్‌ని ప్రొటెక్ట్ చేస్తుంది. మనం ఈ ఫ్యాట్ సెల్స్‌ని మనం కిడ్నీస్ అండ్ లివర్ మీద కూడా మనం చూడొచ్చు. ఆల్సో ఈ ఫ్యాట్ సెల్స్ అనేవి మన బాడీ యొక్క టెంపరేచర్‌ని మెయింటైన్ చేయడానికి కూడా మనకి హెల్ప్ అవుతుందండి. అండ్ ఈ ఫ్యాట్ సెల్స్ అనే వాటిని మనం ఎడిపోసైట్ సెల్స్ అని కూడా అనొచ్చు. ఇది స్కిన్ లేయర్ ఉంటుంది కదండీ! స్కిన్ లేయర్‌కి జస్ట్ బిలో ఉంటుందండి ఈ ఫ్యాట్ లేయర్ అనేది. ఇకపోతే 10వ క్వెషన్ చూద్దామండి. సెలెక్ట్ ది కరెక్ట్ ఫ్యూచర్ అబౌట్ సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఆర్గానిజమ్స్. ఇక్కడ సెక్షువల్ రిప్రొడక్షన్‌లో మనకేం జరుగుతుందంటే 2 హ్యాప్లాయిడ్ గామెట్స్ జాయిన్ టు ఫార్మ్ 1 డైప్లాయిడ్ గ్యామెట్ అండి. అంటే స్పెర్మ్ అనేది హ్యాప్లాయిడ్ అంటే 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఎగ్‌కి కూడా 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇవి 2 ఫ్యూజన్ జరుగుతుందండి. న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగి మనకి ఒక డైప్లాయిడ్ 2n అంటే 46 క్రోమోజోమ్స్ ఉన్న గ్యామెట్ అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఇక్కడ ఏం జరుగుతుందండి మనకి ఇండైరెక్ట్‌గా తెలుస్తుంది. ఇట్ కంబైన్స్ ది డీఎన్ఏ ఆఫ్ 2 పేరెంట్స్ ఇన్ ది ఆఫ్‌స్ప్రింగ్. అంటే స్పెర్మ్‌లో ఉన్న డీఎన్ఏ అండ్ ఎగ్‌లో ఉన్న డీఎన్ఏ అనేది ఆ 2 కంబైన్ అవుతున్నాయి. అండ్ ఆ 2 కంబైన్ అయ్యి మనకి ఆఫ్‌స్ప్రింగ్ అనేది ఫార్మ్ అవుతుంది. ఇకపోతే ఈ పదాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి. కారియోగామి అంటే ఏంటి? కారియోగామి అంటే ఏంటండి? ఫ్యూజన్ ఆఫ్ హ్యాప్లాయిడ్ స్పెర్మ్ అండ్ హ్యాప్లాయిడ్ ఎగ్ టు ఫార్మ్ ఎ డైప్లాయిడ్ న్యూక్లియస్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలండి. అంటే కొన్ని కొన్ని వర్డ్స్ అనేవి. కాన్సంట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కెన్ బి రిగార్డెడ్ యాస్ ఎ డీహైడ్రేటింగ్ ఏజెంట్ బికాజ్ ఇట్ రిమూవ్స్ వాటర్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడండి. ఇక్కడ కాన్సంట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఏంటండి ఇక్కడ H2SO4 అనేది. ఇది ఏం చేస్తదండి ఎప్పుడైతే C6H12O6 ఇది గ్లూకోజ్ యొక్క ఫార్ములా కదా! ఎప్పుడైతే 2 కూడా కంబైన్ అవుతాయో
ఏం ఫార్మ్ అవుతుందంటే ఐ మీన్ ఈ యొక్క గ్లూకోజ్ అనేది మనకి C6 కింద, అలాగే 6H2O కింద మనకి డివైడ్ అవుతాయండి. సో, అంటే ఒక మాలిక్యూల్ నుంచి మనం వాటర్ ఎప్పుడైతే తీస్తామో అది డీహైడ్రేట్ అయినట్టే కదండీ! సో, అలా డీహైడ్రేట్ చేసేదాన్ని డీహైడ్రేటింగ్ ఏజెంట్ అంటాం. ఆ డీహైడ్రేటింగ్ చేస్తున్న ఏజెంట్ ఏంటండి? H2SO4. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ ఉంది కదా! అంటే NaOH. ఎప్పుడైతే ఇవి 2 మిక్స్ అవుతాయో ఇది ఒక న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో, మనకి సాల్ట్ అండ్ వాటర్ అనేవి ఫార్మ్ అవుతాయండి. అమ్మోనియా గ్యాస్‌తో ఫార్మ్ అయినప్పుడు అమ్మోనియం సల్ఫేట్ ఫార్మ్ అవుతుంది. ప్రొపేన్ అనేది మనకి సాచురేటెడ్ హైడ్రోకార్బన్. అంటే ఇవి స్టేబుల్ అండి. సో, అంత త్వరగా అనేవి మనకు రియాక్షన్ ఉండదు. దేనితో? ప్రొపేన్‌తో. సో, ఇదండి 4 ఆప్షన్స్‌కి సంబంధించిన డేటా. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ కన్వర్షన్ ఇంటూ హీట్ ఎనర్జీ. ఇక్కడ కెమికల్ ఎనర్జీ కన్వర్షన్ ఇంటూ హీట్ ఎనర్జీ అంటే, మనం ఎప్పుడైతే వుడ్‌ని మనం కాలుస్తామో, ఈ మెటీరియల్ అనేది డికంపోజిషన్ అవుతుందండి. అండ్ ఇట్స్ ఏ కెమికల్ ప్రాసెస్ అన్నమాట. మనం దీన్ని రివర్స్ చేయలేం. అలాగా ఆహ్, ఈ డికంపోజిషన్ అయినప్పుడు ఈ వుడ్ అనేది మనకి దేని కింద ఫార్మ్ అవుతుందండి? హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అదే ఇక్కడ అడుగుతున్నాడు. సో, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఫుడ్ హీటింగ్ సోలార్ కుక్కర్. సోలార్ కుక్కర్ అనేది మనకి లైట్ ఎనర్జీని మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి పనికొస్తుంది. బట్ ఇక్కడ అడిగిన క్వెషన్‌కి దీనికి సంబంధం లేదు. అలాగే పవరింగ్ ఏ బల్బ్ విత్ బ్యాటరీ అంటాడు. కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఆప్షన్ సిలో. అలాగే ఎలక్ట్రిక్ మోటార్ అండి. ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఏంటి? ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. సో, ఆప్షన్ బి అనేది మనకి నియరెస్ట్ అండి. 13వ క్వెషన్ అండి. The process used for removing the gangue from the ore are based on the difference between which properties of the gangue and the ore. సో, గ్యాంగ్యూ అంటే ఏం లేదండి. వేస్ట్ మెటీరియల్ అనమాట. మనకి ఓర్ ఉంటుంది గదా! గని. దానిలో వేస్ట్ మెటీరియల్ అనేది గ్యాంగ్యూ అంటాం. అండ్ దీన్ని ఓర్‌ని సెపరేట్ చేయడానికి ఫిజికల్ ఆర్ కెమికల్ ప్రాపర్టీస్‌ని బేస్ చేసుకొని మనం సెపరేషన్ చేస్తాం. సో, ఫిజికల్‌గా సెపరేట్ ఎలా చేస్తామండి? ఇక్కడ చూడండి. ఆ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాసెస్ ఏంటో. సో, ఫస్ట్ వన్ వచ్చేసండి హైడ్రాలిక్ వాషింగ్. హైడ్రాలిక్ వాషింగ్ అంటే ఏంటి లేదండి. మనకు ఉన్న ఓర్ మెటీరియల్ ఉంటుంది కదా! దాన్ని అప్‌వర్డ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ యూజ్ చేసి హ్యూజ్ పార్టికల్స్ ఉంటాయి కదండీ! వాటిని లైటర్ పార్టికల్స్ కింద కన్వర్ట్ చేయడం అండి. అండ్ ఇక్కడ లెవిగేషన్ అంటే ఈ టర్మ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. లెవిగేషన్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ రెడ్యూసింగ్ ది పార్టికల్ సైజ్. అంటే పార్టికల్ సైజ్ తగ్గించడాన్ని మనం లెవిగేషన్ అంటాము. అలాగే ఫ్లోటేషన్ అండి. సో, బేస్డ్ ఆన్ ది సల్ఫైడ్ ఓర్స్ మనం అనేది ఇక్కడ పైన్ ఆయిల్ లేదా వాటర్ అనేది మనం యూజ్ చేస్తామండి. ఈ ఫ్లోటేషన్‌లో. అలాగే మ్యాగ్నెటిక్ సెపరేషన్. మ్యాగ్నెటిక్ సెపరేషన్ దేనికండి? సో, మనం తీసుకున్న ఓర్ అనేది ఏ హెమటైటో లేకపోతే మరే మ్యాగ్నెటిక్ ఓర్ అనుకోండి. మనం మ్యాగ్నెట్స్ యూజ్ చేసి బీ ఇట్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ మ్యాగ్నెట్స్ వాటిని యూజ్ చేసి సెపరేట్ చేస్తాం. సో, ఇది కూడా ఒక ఫిజికల్ ప్రాసెస్ అనుకోండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చి ఇక్కడ కెమికల్ మెథడ్ అంట. లీచింగ్. సో, మనం సూటబుల్ రియేజెంట్‌ని యూజ్ చేసి ఆ ఓర్‌ని డిజాల్వ్ చేస్తామండి. అంటే మనకు కావాల్సిన మెటీరియల్ అనేది ఆ లిక్విడ్‌లోకి వచ్చేస్తుంది. అండ్ ఇంప్యూరిటీస్ అనేవి ఆహ్, బాటమ్ ఆఫ్ ది ట్యాంక్‌కి ఫిల్ అవుతుంది. సో, ఇదండి డిఫరెంట్ ప్రాసెస్ అనేవి మనకి ఉంటాయి. అందులో గ్యాంగ్యూ అనేది ఓర్ నుంచి రిమూవ్ చేసే ప్రాసెస్‌లో. ఇక ఫోర్త్ క్వెషన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్‌లీ మ్యాచెస్ ఏ మెజరబుల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ విత్ ఇట్స్ ఎస్ఐ యూనిట్. ఇక్కడ ఎస్ఐ యూనిట్ ఉంది చూసారండి. అంటే ఇక్కడ మనం చూడండి. మనకి యాక్చువల్‌గా 7 ఫండమెంటల్ ఎస్ఐ యూనిట్స్ ఉంటాయి. అండ్ లెంత్ అనేది మీటర్స్‌లో, మాస్ కిలోగ్రామ్‌లో, టైమ్ సెకండ్‌లో, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది యాంపియర్‌లో, టెంపరేచర్ అనేది కెల్విన్‌లో, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేది మోల్‌లో, లూమినస్ ఇంటెన్సిటీ అనేది క్యాండిలాలో. సో, ఇక్కడ మనం ఆప్షన్స్ చూద్దామండి. ప్రెజర్ అనేది న్యూటన్ ఇచ్చాడు. బట్ ప్రెజర్ అనేది మనకి పాస్కల్‌లో ఉంటుంది. అలాగే వాల్యూమ్ అనేది ఇక్కడ మనకి క్యూబిక్ మీటర్ అండి. మనకి ఎస్ఐ సిస్టమ్ మాట్లాడుతున్నాం. సెంటీమీటర్‌తో పని లేదు మనకి. సో, క్యూబిక్ సెంటీమీటర్ వచ్చింది. రిమూవ్ చేసేయొచ్చు. అలాగే డెన్సిటీ అండి. ఇక్కడ చూడండి కిలోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్. అంటే ఇక్కడ డెన్సిటీ అని అడిగాడండి. డెన్సిటీ ఏంటండి మనకి కేజీ పర్ మీటర్ క్యూబ్. అదే కదండీ ఇక్కడ ఇచ్చాడు. అంటే మాస్ బై వాల్యూమే డెన్సిటీ. ఇకపోతే ఫోర్త్ ఆప్షన్.
టెంపరేచర్ అనేది మనకి కెల్విన్‌లో మెజర్ చేస్తామండి. కెల్విన్ కే. కానీ ఇక్కడ మనకి క్యాలరీస్ ఇచ్చాడు. ఈ క్యాలరీస్ అనేది జౌల్‌కండి. జౌల్‌కి ఎస్ఐ యూనిటే ఈ క్యాలరీ. టెంపరేచర్‌కి కాదు. సో, మనకి రైట్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్. 15th క్వెషన్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఫ్రెష్ ఇనిషియేటివ్స్ ఇన్ ఇరిగేషన్ టు ఇంప్రూవ్ వాటర్ అవైలబిలిటీ ఫర్ క్రాప్స్ అన్నాడు. ఇక్కడ వాటర్ అవైలబిలిటీ ఫర్ క్రాప్స్ అన్నాడు చూసారా? అంటే ఇంప్రూవ్ ఇరిగేషన్ అన్నాడు. అది వచ్చేసి మాన్యూరింగ్ అండ్ స్ప్రేయింగ్ అనేది వాటర్ ఇనిషియేటివ్ కాదు. వాటర్ కన్జర్వేషన్ ఇనిషియేటివ్ కాదు. అలాగే స్ప్రింక్లర్ ఇరిగేషన్ అండ్ ఫ్లోయింగ్ వచ్చింది. ఫ్లోయింగ్‌కి సంబంధం లేదు. సో, మనకి ఇక్కడ చూసారంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది వాటర్ అవైలబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే ప్రాపర్‌గా స్టోరేజ్ చేసుకోవడానికనమాట. అలాగే వాటర్ షెడ్ మేనేజ్‌మెంట్ అనేది దేనికండి? సాయిల్ ఎరోషన్ అవ్వకుండా కాపాడడానికి, అలాగే వాటర్ యొక్క క్వాలిటీ అండ్ క్వాంటిటీని ఇంప్రూవ్ చేయడానికనమాట. సో, మనం థర్డ్ ఆప్షన్‌ని మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటామనమాట. ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా. ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ కార్బన్ దట్ లీడ్స్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఇట్స్ లార్జ్ నంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నాడు. ఇక్కడ మనకి చూసుకోవాల్సిన విషయం ఏంటంటే కార్బన్ అనేది 6th ఆటమ్ కదా పీరియాడిక్ టేబుల్‌లో. దీని యొక్క వాలెన్సీ వచ్చి 4. అంటే దీని వాలెన్సీ టెట్రా వాలెన్సీ. క్యాటనేషన్ అంటే మరి ఇంకేం లేదండి. సేమ్ ఆటమ్స్ అనేవి లార్జ్ నంబర్ ఆఫ్ బాండ్స్‌ని ఫార్మ్ చేయడం అండి. ఇది మనకి కార్బను చేస్తుంది. అలాగే సల్ఫర్ కూడా చేస్తుంది. బట్ కార్బన్‌కి క్యాటనేషన్ ప్రాపర్టీ అనేది ఎక్కువ. సో, మనం చూసుకుంటే క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బన్ అంటే బోత్ టెట్రావాలెన్సీ అండ్ క్యాటినేషన్ అనమాట. 17th క్వెషన్ అండి. ది స్ప్లిట్టింగ్ ఆఫ్ ఎ యూనిసెల్యులర్ ఆర్గానిజం ఇంటూ 2 ఈక్వల్ డాటర్ సెల్స్ కంటైనింగ్ ఐడెంటికల్ జెనెటిక్ మెటీరియల్ ఈజ్ టర్మ్డ్ యాస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే బడ్డింగ్ చూద్దామండి ఒకసారి ఆప్షన్. బడ్డింగ్ ఏంటండి? పేరెంట్ ఆర్గానిజం అనుకోండి. సపోజ్ ఒక ప్లాంటే అనుకోండి. దీని నుంచి కొత్తగా ఒక ఆఫ్‌స్ప్రింగ్ అనేది పుడుతుంది. అండ్ ఈ ఆఫ్‌స్ప్రింగ్ అనేది మెచ్యూర్ అయినప్పుడు అది డివైడ్ అయిపోతుందండి పేరెంట్ ప్లాంట్ నుంచి. ఆ రకంగా ఇది ఇంకొక ఆర్గానిజం అవుతుంది. అదే బడ్డింగ్ అనమాట. స్పోర్ ఫార్మేషన్ అనేది మనకి ఫంగైలో జరుగుతుంది. ఫెరన్ ప్లాంట్స్‌లో జరుగుతుంది. ఇది కాదండి. సో, కాంజుగేషన్. కాంజుగేషన్ వచ్చండి ఇదొక రీప్రొడక్షన్ ప్రాసెసే. సో, ఇక్కడ మనకి జెనెటిక్ మెటీరియల్ ఎక్స్‌చేంజ్ అవ్వడానికి కాంటాక్ట్ ఉండాలంట. దేనికి కాంటాక్ట్ ఉండాలి? బిట్వీన్ 2 సెల్స్ అనమాట. సో, ఈ 3 ఆప్షన్స్ మనం కాదు అని చెప్పొచ్చు. అండ్ మిగిలింది బైనరీ ఫిజన్. సో, యాక్చువల్‌గా బైనరీ ఫిజన్‌లో ఏం జరుగుతుంది? ఒకే పేరెంట్ సెల్ అనేది 2 డాటర్ సెల్స్ కింద డివైడ్ అవుతుంది. అండ్ మనల్ని అడిగిన క్వెషన్‌కి ఇది రైట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి 18వ క్వెషన్. ఏమంటున్నాడు? ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ డ్రాప్డ్ ఫ్రమ్ ఎ హైట్ ఆఫ్ 78.4 మీటర్స్ అన్నాడు. వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ టు రీచ్ ది గ్రౌండ్ అంటున్నాడు. సో, మనకిక్కడ ఏ ఫార్ములా యూజ్ చేస్తాం? డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేద్దాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్ అనుకుంటున్నాం. ఇక్కడ యూ అంటే ఇనీషియల్ వెలాసిటీ. మనకిక్కడ ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడా? 0 అంటే ఇవ్వలేదు కాబట్టి మనం 0 కింద కన్సిడర్ చేసుకుంటాం. 0 ఇంటూ టీ 0. సో, ఎస్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ జీ అంటే ఏంటండి? గ్రావిటేషనల్ వాల్యూ. అది మనం 9.8 అనుకుంటున్నాం. ఇంటూ టీ స్క్వేర్. ఇక్కడ ఎస్ వాల్యూ ఎంత? ఎస్ అంటే డిస్టెన్స్. దీన్ని మనకిక్కడ హైట్ రూపంలో ఇచ్చాడు. సో, 784/10 ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 98/10 ఇంటూ టీ స్క్వేర్ కదా! 49 10 10 క్యాన్సిల్ 7 112 7 16 జా 112. సో, టీ ఈజ్ ఈక్వల్ టు 16 రూట్ అయితే 4 అండి. సో, మనకి 4 సెకండ్స్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇక 19th క్వెషన్ అండి. కాన్వెక్స్ లెన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాస్ కన్వర్జింగ్ లెన్స్ బికాస్ ఇప్పుడు మనకి కాన్వెక్స్ లెన్స్ ఎలాగుంటుందండి? ఇది కాన్వెక్స్ లెన్స్. సో, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టానండి. ఆబ్జెక్ట్ నుంచి ఎప్పుడైతే రేస్ అనేవి దీన్ని టచ్ చేస్తుందో, ఈ రేస్ అనేవి కూడా మళ్ళీ ఒక పాయింట్ దగ్గర అంటే ఫోకల్ పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయండి. సో, ఈ కాన్వెక్స్ లెన్స్ ఇలా ఈ వచ్చిన ఇన్సిడెంట్ రేస్‌ని మనకు కన్వర్ట్ చేస్తుంది కాబట్టి, దీన్ని మనం కన్వర్జింగ్ లెన్స్ అంటామండి. 20th క్వెషన్ అండి.
విచ్ ఈస్ ద ఫాలోయింగ్ బెనిఫిట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ప్రెషర్ ఆన్ ఎయిర్? మనకిప్పుడు ఎయిర్ పార్టికల్స్ ఉంటాయి కదండీ! వీటికి సాలిడ్స్, లిక్విడ్స్‌తో పోల్చుకుంటే ఇంటర్‌మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా తక్కువుంటుంది. సో, తక్కువ ఉండడం వల్ల ఇవి ర్యాండమ్‌గా మూవ్ అవ్వడం, సో, ఒక దగ్గర ఉండవనమాట. మనం ఎప్పుడైతే ప్రెషర్ అప్లై చేస్తామో, ఈ పార్టికల్స్ అన్నిటిని కూడా ఒక కన్ఫైన్డ్ స్పేస్‌లో తీసుకొస్తున్నాం. సో, మనం బెనిఫిట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ప్రెషర్ ఆన్ ఎయిర్ అంటే రెడ్యూసెస్ స్పేస్ బిట్వీన్ ఇట్స్ పార్టికల్స్ దేర్‌బై హెల్ప్స్ ఇన్ స్టోరేజ్ అనమాట. 21st క్వెషన్ అండి. వాట్ ఈస్ కామన్ బిట్వీన్ ది రియాక్షన్ ఆఫ్ మెటల్ సోడియం కార్బోనేట్ అండ్ మెటల్ సోడియం బైకార్బోనేట్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండి. అంటే మనకి సోడియం కార్బోనేట్‌ని ఇంకా సోడియం బైకార్బోనేట్‌ని హెచ్‌సిఎల్‌తో మిక్స్ చేస్తే కామన్‌గా వచ్చే కాంపౌండ్ ఏంటి అని అడుగుతున్నాడు. అది మనకి ఇక్కడ ఆప్షన్ బి ఏంటండి? సోడియం క్లోరైడ్. ఇక్కడ మనం రియాక్షన్స్ ఇచ్చామండి. కొంచెం దీన్ని చూడండి. ఇది సోడియం Na2CO3 అన్నాడు కదా! ఇది సోడియం కార్బోనేట్. మీరు కొంచెం ఈ రకంగా గుర్తుపెట్టుకోవచ్చండి. Na2CO3 ఇక్కడ 2 అంటే మనం యాక్చువల్‌గా బై అనుకుంటాం. కానీ బై కాదు. దీన్నే సోడియం కార్బోనేట్ అంటాము. అలాగే NaHCO3 అన్నాడు. ఇక్కడ 2 లేదు. బట్ దీన్ని సోడియం బైకార్బోనేట్ అంటాం. దీన్ని మనం జనరల్ నేమ్ ఏంటండి? సోడియం బైకార్బోనేట్‌ది బేకింగ్ సోడా. బేకింగ్ సోడా. సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా. ఇది చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. కొంచెం గుర్తుపెట్టుకోండి ఈ రకంగా. ఇక్కడ 2 వస్తే అది బై కాదు. సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్ అంటే వాషింగ్ సోడా. అలాగే NaHCO3 అంటే సోడియం బైకార్బోనేట్. అండ్ బై వచ్చింది కాబట్టి ఇక్కడ బి ఉంది. బేకింగ్ సోడా. ఈ రకంగా గుర్తుపెట్టుకోండి. అండ్ బోత్ ది రియాక్షన్స్‌లో కూడా మనకి సోడియం అనేది ఫార్మ్ అవుతుంది. సోడియంతో పాటు మనకు వాటర్ అండ్ CO2 కూడా ఫార్మ్ అవుతున్నాయి. ఇది చూసుకోండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్‌లీ రిప్రజెంట్స్ మెండల్ కన్క్లూజన్ అబౌట్ ఇన్‌హెరిటెన్స్? మెండల్ ఏం చెప్తున్నాడంటే మనకి, ఇన్‌హెరిటెన్స్ అనేది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఆ 2 ఫ్యాక్టర్స్‌ని మనం ఎలీల్స్ అంటాం. ఆర్ జీన్స్ అన్నమాట. అండ్ ఈ యొక్క సపోజ్ పీ ప్లాంటే తీసుకోండి. పీ ప్లాంట్‌లో బోలెడన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి కదా! అంటే సీడ్స్ అనేది రౌండ్‌గా ఉండొచ్చు. లీవ్స్ అనేవి బ్రాడ్‌గా ఉండొచ్చు. లేదా లాంగ్‌గా ఉండొచ్చు. లేదా ప్లాంట్ అనేది షార్ట్‌గా ఉండొచ్చు. లేదా లాంగ్‌గా ఉండొచ్చు. ఇలా వీటిని డిఫైన్ చేసే మనకి జీన్స్ ఉంటాయి కదా! ఎలీల్స్ అనేవి. ఇవేనండి మనకి ఇన్‌హెరిటెన్స్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇక్కడ చూడండి ఒక్కొక్క ఇన్‌హెరిటెన్స్ ట్రైట్స్ అనేవి ఇచ్చాడు. ఏంటి ఫ్లవర్ కలరు, ఐ కలరు, బ్లడ్ టైప్. వీటిని మన ఎలీల్స్ అనేవి డిసైడ్ చేస్తాయండి. సో, మనకి ఆప్షన్ ఏ ఈచ్ ట్రైట్ ఈస్ కంట్రోల్డ్ బై 2 ఫ్యాక్టర్స్ అనేది మనం ఆప్షన్‌గా ఎంచుకోవచ్చనమాట. ఇక్కడ క్వెషన్ చూడండి 23rd వన్ అనమాట. వేళ్ళతో సహా పీకివేయబడిన ఒక మొక్కను ఎండలో వదిలేయగా కొన్ని గంటల తర్వాత మొక్క వాడిపోయి బలహీనంగా కనబడుతుందంట. అంటే ఇప్పుడు ఆలోచించండి. సాయిల్‌లో ఒక ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ మనం పీకేసాం అనమాట. పీకేసి ఒక గంట సేపు ఎండలో పెట్టారనుకోండి. ఈ ప్లాంట్ వాడిపోతుందనమాట. ఎందుకు వాడిపోతుందని అడిగాడు. ఇప్పుడు ఆలోచించండి. ప్లాంట్‌కి వేర్లుంటాయి కదా! సో, సాయిల్‌లో ఉండే వాటర్‌ని ఈ రూట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. దీన్ని మనకి స్టెమ్ ద్వారా ట్రాన్స్‌పోర్ట్ చేసుకుంటదనమాట. అంటే మొత్తం ప్లాంట్ మొత్తం. ఇక్కడ ఈ లీవ్స్ ద్వారా మనకేమవుతుందండి వాటర్ అనేది ట్రాన్స్‌పిరేషన్ జరుగుతుంది. సో, ఇది ఒక బ్యాలెన్స్‌డ్ సైకిల్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే ప్లాంట్ అనేది పీకేసామో రూట్స్ నుంచి దీనికి వాటర్ వెళ్ళట్లేదు. బట్ లీవ్స్ నుంచి ట్రాన్స్‌పిరేషన్ ప్రాసెస్ మాత్రం కంటిన్యూయస్‌గా జరుగుతుంది. సో, ఏమవుతుందంటే ఎప్పుడైతే వాటర్ అంతా పోతుందో డీహైడ్రేట్ అవుతుంది. డీహైడ్రేట్ అయితే అది ప్లాంట్ మనకి విల్ట్ అవుతుంది. ఇదేనండి ఆప్షన్. సో, ఇది 24th క్వెషన్ అండి. సో, క్వెషన్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎన్ అప్లికేషన్ ఆఫ్ అల్ట్రాసౌండ్? సో, చూడండి ఇక్కడ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అనేది ఏం చెప్తుందంటే అల్ట్రాసౌండ్ అనేది మనం నాన్ డిస్ట్రక్టివ్ టెక్నిక్స్ అంటే ఎన్‌డిటీగా యూజ్ చేసి ఒక వస్తువులో డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం. సో, ఇది అప్లికేషన్ అండి. అండ్ ఆప్షన్ బి వచ్చి క్లీనింగ్ ది ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్‌ని క్లీన్ చేయడానికి అల్ట్రాసౌండ్ వాడుతారా అంటే వాడతారండి. అది స్టెరిలైజేషన్ ప్రాసెస్‌లో వాడతారు. అండ్ మెడికల్ ఇమేజింగ్. ఈ మెడికల్ ఇమేజింగ్ ఏంటంటే మనకి స్కాన్స్ అవి చేస్తారు కదండీ! అండ్ ఆ స్కాన్స్‌లో మన అల్ట్రాసౌండ్స్ అనేవి వాడతాం. బట్ రెగ్యులర్ హియరింగ్ టెస్ట్స్‌లో మనం వాడమండి. దీని యొక్క సౌండ్ యొక్క హెడ్స్ అనేది 250 హెర్ట్జ్ టు 8000 హెర్ట్జ్ వాడుతాం. అండ్ మనకు అల్ట్రాసౌండ్ అనేది
మోర్ దెన్ 20 కిలో హెర్ట్జ్. సో, మనం ఆప్షన్ డి అనేది నాట్ ఎన్ అప్లికేషన్ అని చెప్పొచ్చండి. ఇక లాస్ట్ క్వెషన్ అండి. 25థ్ క్వెషన్. కొరోషన్ ఆఫ్ మెటల్స్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ కొరోషన్‌లో పార్టిసిపేషన్ ఐ మీన్ కొరోషన్‌లో పార్టిసిపేట్ అయ్యే మెటల్ ఉంటది కదండీ! ఇదేం చేస్తుందంటే, ఇది ఎయిదర్ ఆక్సైడ్ కిందైనా ఫార్మ్ అవుతుంది, సల్ఫైడ్ కిందైనా ఫార్మ్ అవుతుంది, ఆర్ ఎల్స్ కార్బనేట్ కిందైనా ఫార్మ్ అవుతుంది. ఆక్సైడ్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటండి? ఐరన్ అనేది రస్ట్ పట్టడం. ఫార్మ్స్ ఐరన్ ఆక్సైడ్. అదే సల్ఫైడ్‌కి, కార్బనేట్‌కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కాపర్ అండి. ఇది దీని రస్టింగ్ అంటే ఏం లేదండి. కాపర్ అనేది కాపర్ సల్ఫైడ్, కాపర్ కార్బనేట్ కింద కన్వర్ట్ అవుతుందండి. సో, మనకు ఆప్షన్ బి మెటల్స్ ఆర్ కన్వర్టెడ్ టు దేర్ ఆక్సైడ్స్, సల్ఫైడ్ ఆర్ కార్బనేట్ బై కెమికల్ విత్ ఎన్విరాన్మెంటల్ ఏజెంట్స్ అనేది రైట్ ఆప్షన్ అవుతుందండి.